ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు డాలర్ విలువను కాపాడమే ట్రంప్ ఏకైక లక్ష్యమా? ఇక్కడ చూస్తే అదే కనిపిస్తోంది. బ్రిక్స్ కరెన్సీ రాకను అడ్డుకునేందుకు అమెరికా వ్యూహం పన్నుతున్నట్లు కూడా తెలుస్తోంది. వెనుజులా చమురు నిల్వలపై ట్రంప్ స్పెషల్ ఫోకస్ పెట్టాడని కూడా చెప్పుకోవచ్చు. ఆయిల్ రేట్లను నియంత్రించి ప్రపంచాన్ని శాసించే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. బ్రిక్స్ దేశాల ఆర్థిక పురోగతికి ట్రంప్ చెక్ పెట్టబోతూ ఉన్నాడా? ప్రస్తుతం ట్రంప్ అన్ని దేశాలను గెలికే పనిలోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. అసలు ట్రంప్ లక్ష్యం ఏంటి? ప్రపంచ దేశాలను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉన్నాడా, లేదా ట్రంప్ నిర్ణయాల వెనుక మరేదైనా కారణం ఉందా అంటే చాలా కోణాలు బయటకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటే బ్రిక్స్ కరెన్సీ. కొన్ని నెలల క్రితం డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కరెన్సీ కొత్తగా అమల్లోకి రాబోతుంది అన్న వార్తలు వచ్చాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా వంటి దేశాలు కలిసి డాలర్కు చెక్ పెట్టాలని చూస్తూ ఉన్నాయి. డాలర్తో పని లేకుండా తమలో తాము సొంత కరెన్సీతో వ్యాపారం చేసుకోవాలని ఈ దేశాలు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. అదేగా నిజమైతే డాలర్ వర్తక మారకంగా లేకుండా పోతుంది. దీనివల్ల ప్రపంచ దేశాలు అమెరికాను పట్టించుకో. ఇదే జరుగుతుందని ట్రంప్ గ్రహించాడా? అందుకే అత్యధిక చమురు నిల్వలున్న దేశం వెనుజులా దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడా? వెనుజులాను గుప్పెట్లో పెట్టుకుంటే డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కరెన్సీ వచ్చినా ప్రపంచం మొత్తానికి అవసరమైన ఆయిల్స్ రేటును తన గుప్పెట్లో పెట్టుకుని ప్రపంచ దేశాలను తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తూ ఉన్నాడా అనే అనుమానాలు ఇక్కడ ఖచ్చితంగా రేకెత్తిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ట్రంప్ నిర్ణయాలు చూడటానికి ఒక గందరగోళంగా ఉన్నా కూడా ఆయన టార్గెట్ మాత్రం క్లియర్గా ఉన్నాయని అనిపిస్తుంది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో డాలర్ పతనాన్ని ఆపడం, చమురు రాజకీయాలతో ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం, ఈ రెండే ప్రస్తుతం ట్రంప్ ముందున్న టార్గెట్స్ లా కనిపిస్తుంది. ఈ రెండింటిని తన అదుపులో ఉంచుకుంటే, చమురు ధరలను తానే డిసైడ్ చేస్తే బ్రిక్స్ కరెన్సీ వచ్చిన అమెరికాకు వచ్చే నష్టం ఏమీ ఉండదని భావిస్తున్నాడు ట్రంప్. మరి ట్రంప్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో కూడా మనం చూడాలి.